ప్రేమ వర్సెస్ డబ్బు. రచయిత సింగరాజు శ్రీనివాసరావు. చదివిన వారు అమూల్య చందు. అభి, ఇప్పటికైనా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? సీరియస్గా అడిగింది అనామిక. ఏంటిది సిల్లీగా? ప్రేమంటే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్న అనుకుంటున్నావా? ఠకీమని ఎస్ఆర్నో అని చెప్పడానికి చాలా లోతుగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నాడు అభి. అదే, ఎన్ని సంవత్సరాలని? 2 ఏళ్లుగా నీతో చనువుగా తిరుగుతున్నాను. నేనేంటో నీకింకా అర్థం కాలేదా అంటూ గట్టిగా అడిగింది అనామిక. స్నేహం అనుకుని చనువుగా తిరిగాను, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ప్రేమ అంటున్నావు. నువ్వు మాత్రమే ప్రేమ అని ఫిక్స్ అయితే సరిపోదుగా, నేను కూడా అవ్వాలి కదా. సో నాకు కొంచెం టైం కావాలి ఆన్సర్ ఇచ్చాడు అభి. అదే అడుగుతున్నా అభి, ఇంకా ఎంత టైం కావాలి? మళ్ళీ ప్రశ్నించింది అనామిక. నేను నీకు టైం చెప్పే ముందు మీ ఇంట్లో వాళ్లతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు అభి సీరియస్గా. వాళ్ళు ఒప్పుకోరు అని అనామిక మూతి ముడుచుకొని చెప్పేసరికి, అలా అయితే మన పెళ్లి కూడా జరగదు అన్నాడు అభి ఇంకొంచెం బెట్టు చేస్తూ. ఆ ఆన్సర్కి అభి అంటూ మళ్ళీ గట్టిగా అరిచింది అనామిక. అవుననామిక, నేను ఏ విషయాన్నైనా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాను. ప్రేమ పెళ్లి విషయంలో కూడా అంతే ప్రాక్టికల్గా ఉంటాను చెప్పాడు అభి. అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా? కొంచెం దిగొచ్చి అడిగింది అనామిక. చూడనామిక, పెళ్ళనేది 2 కుటుంబాల మధ్య పెనవేసుకోబోయే బంధం. నిన్ను కన్నవారు, నన్ను కన్నవారు ఏ ఒక్కరూ మనస్తాపం చెందకుండా జరగాల్సిన అద్భుత ఘట్టం. అంతేగాని ఆవేశపడిపోయో పారిపోయో చేసుకోవాల్సిన 3 ముళ్ల తంతు కాదు అంటూ అనామికకు వివరించాడు అభి. అభి ప్లీజ్, నువ్వు అలా అనొద్దు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించుకోలేను. ఐ ట్రూలీ లవ్ యూ అభి అంటూ అభిమన్యు భుజంపై వాలి కంటతడి పెట్టుకుంది అనామిక. ప్లీజ్ అనామిక, ఎడవకు. ముందు మన ప్రయత్నం మనం చేద్దాం అంటూ అనునయించాడు అభిమన్యు. మా నాన్నకు డబ్బే ముఖ్యం. నిన్ను యాక్సెప్ట్ చేస్తాడంటావా? కాస్త అనుమానంగా అడిగింది అనామిక. నాకు కూడా డబ్బే ముఖ్యం, లేకపోతే నీలాంటి ప్రిన్సెస్ని సంతోషపెట్టడం కష్టం అన్నాడు బుగ్గ మీద చిటికేసి అనామిక కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. అభి, జోకులొద్దు. నాకు నువ్వు కావాలి, డబ్బు కాదు. నీ వెంట పూరింటికైనా వచ్చేస్తాను అంటూ అనామిక జాలిగా చెప్పేసరికి, ఇదొక రొటీన్ డైలాగ్ అనామిక. పాత సినిమాల కాలం నుంచి విని విని బోర్ కొట్టేసింది. సర్లే కానీ ముందు లేచి మీ నాన్నతో మీటింగ్కి ప్లాన్ చెయ్యి, మిగిలినవి తర్వాత ఆలోచిద్దాం అంటూ అక్కడి నుంచి లేచాడు అభిమన్యు. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు మా ఇంటికి రా. ఆదివారం కాబట్టి నాన్న ఫ్యాక్టరీకి వెళ్లరు, సరేనా అంటూ ఇద్దరూ బాయ్ బాయ్ చెప్పేసుకొని ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఇక ఆ రోజు రాత్రే తన మనసులోని మాటను, అభిని ప్రేమించిన విషయాన్ని తండ్రికి చెప్పేసింది అనామిక. కూతురి మాటలకు షాక్ అయిన తండ్రి నరేంద్ర అభిమన్యు గురించి ఇంకా వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అయితే అభి గురించి డీటెయిల్స్ చెప్పేటప్పుడు తండ్రి ముఖంలో మారుతున్న రంగులను అనామిక గమనిస్తూనే ఉంది. అయినా అభి మీద చాలా నమ్మకం తనకి, తన తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడని. ఇంతలో ఆదివారం రానే వచ్చేసింది. ఏమా, అభి కోసం ఎదురు చూస్తున్నావా? హాల్లోకి వస్తూ అడిగాడు నరేంద్ర. అదేం లేదు డాడీ, ఊరికే అలా గుమ్మం వరకు వెళ్ళొచ్చాను అని తడబడుతూ జవాబిచ్చింది అనామిక. నరేంద్ర సైలెంట్గా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మనసులోనే సంతోషపడుతూ గబగబా వెళ్లి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అభి. సంతోషంతో లోపలికి రమ్మని ఆహ్వానించింది అనామిక. డాడీ, నేను చెప్పానే అభిమన్యు మా క్లాస్మేట్ అని, ఇదిగో ఇతనే అంటూ తండ్రికి పరిచయం చేసింది అనామిక. అభిమన్యుని పైనుంచి కింది వరకు పరిశీలించాడు నరేంద్ర. ఏ ఆడపిల్లైనా ఇట్టే పడిపోయేంత మ్యాన్లీనెస్ అతనిలో కనిపించింది. చురకత్తుల్లాంటి కళ్ళు, చిలిపిగా నవ్వే ముఖం. పర్లేదు, అందగాడే అనుకున్నాడు మనసులో. ఇంతలో నమస్తే అంకుల్
అన్న అభిమన్యు పలకరింపుతో ఉలిక్కిపడిన నరేంద్ర, ఆ నమస్తే నమస్తే, కూర్చో అభి అన్నాడు. ఆ అమలు, వెళ్ళి మాకు తినడానికో తాగడానికో ఏదైనా పట్టుకురా అని చెప్పి కూతుర్ని లోపలికి పంపించాడు నరేంద్ర. ఆ అభిమన్యు, ఇప్పుడు చెప్పు, విషయాలేంటి? ఇంకా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు అనామిక బాగా క్లోజ్ అట కదా, చెప్పిందిలే అన్నాడు నరేంద్ర. అవునంకుల్, మేం చాలా మంచి ఫ్రెండ్స్ అన్నాడు అభి. అంతేనా? అంతకు మించి ఏమన్నా ఉందా? కొంచెం అనుమానంతో అడిగేసరికి, నాకైతే ఎలాంటి అభిప్రాయము లేదంకుల్, కానీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. మరి ఏం చేయమంటారో మీరే చెప్పండి అని అడిగాడు అభి. అంటే నువ్వు ప్రేమించడం లేదా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర. మీ అమ్మాయిని ప్రేమించాలంటే డబ్బు కావాలి కదా అంకుల్, అందుకే ఆలోచిస్తున్నాను అంటూ మొహమాటం లేకుండా చెప్పేశాడు అభి. వాట్ అని నరేంద్ర రివర్స్లో ప్రశ్నించేసరికి, అవును సార్, మీరు కోటీశ్వరులు, తను మీకు ఒక్కగానొక్క కూతురు, మరి ఆమెను చేసుకోబోయేవాడు కూడా మీ రేంజ్లో ఉండాలి కదా, అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు అభి. మరి ఈ విషయం తెలిసినప్పుడు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అని సీరియస్గా అడిగాడు నరేంద్ర. నేను తీసుకురాలేదు అంకుల్, మీ నిర్లక్ష్యం వల్లే మీ కూతురు నాకు దగ్గరయింది అని అభి తన మీద తప్పు చూపించేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఆవేశంగా అరిచాడు నరేంద్ర. గట్టిగా అరవద్దు అంకుల్. ఇంతకు అనామిక వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు ప్రశ్నించాడు అభి. కాస్త కూలైన నరేంద్ర, తను మహిళా మండలి కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంది అంటూ జవాబిచ్చాడు. అవునా, మీరు కూడా ఇప్పుడు ఇంట్లో కాదు క్లబ్లో ఉండేవారు కదా, అనామిక నా గురించి చెప్పింది కాబట్టి మీరు ఆగిపోయారు, అవునా అంకుల్ అని అభి క్రాస్ చెక్ చేయడాన్ని భరించలేని నరేంద్ర, ఇవన్నీ నీకు అనామిక చెప్పిందా అన్నాడు మండిపడుతూ. ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంకుల్, డబ్బున్న ఆడపిల్ల ప్రేమ కోసం ఒక పేదవాడి జతకు చేరిందంటే దాని అర్థమేంటో తెలుసా? ఆమె డబ్బున్న ఒక అనాథ అని. బహుశా తనకు మీ ముందు తరం వారి జీన్స్ వచ్చాయేమో, అందుకే ప్రేమ కోసం తప్పిస్తోంది అంటూ అనామిక మంచితనాన్ని తండ్రికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అభి. బిడ్డలు తల్లిదండ్రుల నుంచి కోరుకునే ప్రేమ, దగ్గరతనం ఆమెకు అందడం లేదని తెలిసి ఏదైతే ఆమె కోల్పోయిందో వాటిని అందించాలనే ఆమెకు మంచి స్నేహితుడిగా మారాను. తరువాత ఆమె మాటల ద్వారా తెలిసింది తాను కోరుకుంటున్న ప్రేమ మీ దగ్గర దొరకడం లేదని అంటూ అనామిక తరపున సంజాయిషి ఇచ్చాడు అభి. అంటే ఇంటి విషయాలన్నీ నీకు చేరవేసేంత దగ్గరైందా అన్నాడు కోపంతో నరేంద్ర. తను కాలేదంకుల్, మీరే అలా చేశారు. మీకు డబ్బు మీదున్న వ్యామోహం కూతురు మీద లేదు కదా. మీ దృష్టిలో పెంపకమంటే డబ్బు వెదజల్లి కోరినవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు, అంతేగా అన్నాడు చాలా కూల్గా అభి. కన్నవారిగా అది మా ధర్మం, నా కూతుర్ని ఏ లోటు లేకుండా పెంచాలనే ఆరాటం ఉంటుంది కదా, అది తప్ప ఎదురు ప్రశ్నించాడు నరేంద్ర. మీ దృష్టిలో డబ్బుకున్న విలువ ప్రేమకు లేదు. మీ కూతురికి డబ్బును తప్ప ప్రేమను మీరు అందించలేదు. అసలు ప్రేమంటే ఏమిటో మీ డబ్బున్న వాళ్లకు తెలీదంకుల్. అందుకే మీ పిల్లలు ఏ అనామకుడికో మనసిచ్చి వెనక ముందు చూడకుండా లేచిపోయి మీకు తలవంపులు తీసుకొస్తున్నారు. వాళ్ల జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. మీ ఆవేశాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అంటూ డబ్బున్న వాళ్ల మీద కోపాన్ని బయటకు వెళ్ళగక్కాడు అభి. నిన్న కాక మొన్న పుట్టిన నీకు తెలుసా ప్రేమంటే ఏంటో? అమాయకులైన డబ్బున్న ఆడపిల్లలకు మాయమాటలు చెప్పేసి ముగ్గులోకి దించేసి వాళ్ల జీవితాలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు కదా అన్నాడు నరేంద్ర. ఈ మొత్తం గొడవను అవతలి గదిలోంచి వింటోంది అనామిక. ఇక అదే టైంలో కూల్ డ్రింక్ తీసుకొస్తున్న ఆయాని కూడా అక్కడే ఆపేసింది. మీరు మాట్లాడుతోంది తప్పు సార్, అందరూ ఒక్కలా ఉండరు. ప్రేమించగలగడం పేదవాడికి దేవుడిచ్చిన వరం. మేం పుట్టగానే తల్లిపాలకై ఎగబాకుతాం.
అమ్మఒడి వెచ్చదనాన్ని చవిచూస్తాం. ఆమె ప్రేమలో మమకారంలో మునిగి తేల్తాం. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమెను ఒక దేవతగా కొలుస్తాం. ఏ కష్టమొచ్చినా సుఖమొచ్చినా మాకు అమ్మే దిక్కు. అప్పుడప్పుడు నాన్న దగ్గరికి చేరి గారాలు కూడా పోతాం. కావాల్సింది అడిగి మరీ కొనిపించుకుంటాం. మా అమ్మ నాన్న ఎప్పుడైనా కోప్పడితే మమ్మల్ని దగ్గరికి తీసే తాతయ్య నానమ్మ ఉండనే ఉంటారు. మాది డబ్బు సంబంధం కాదు, చక్కని అనురాగాలు వెల్లివిరిసే ఉమ్మడి కుటుంబం. అందులో 100 ఏళ్లకు సరిపడా ప్రేమ అనుబంధం ఉంటుంది. బిడ్డల మీద మమకారంతో రేయింబవళ్ళు చాకిరీ చేసి నాన్న జీతం తెస్తే అమ్మ ఉన్నదాంట్లో సర్దుకుంటూ అందరినీ కనిపెట్టుకుని ఉంటుంది. సంస్కారం తప్ప అహంకారం లేని బతుకులంకులు మావి. అలా ఒకరి కోసం ఒకరు బతికేలా బిడ్డల్ని తయారు చేయడమే సార్ ప్రేమంటే. మరి మీ దగ్గరేముంది? 10 తరాలకు సరిపోయేంత డబ్బుంది, కానీ బంధాలెక్కడా? ఫ్యాక్టరీలో మీరు, మీటింగుల్లో మీ భార్యగారు, కాస్ట్లీ వృద్ధాశ్రమంలో మీ తల్లిదండ్రులు. ఇదే కదా అంకుల్ మీ దృష్టిలో ప్రేమన్నా సంతోషమన్నా అంటూ పేదల గురించి స్టడీ చేసిన వాడిలా గట్టిగానే వాదించాడు అభి. ఏనాడైనా మీ భార్యగారి చేతి కాఫీ తాగారా? పోనీ మీ నాన్నకెప్పుడైనా కాళ్ళు పట్టారా? ఇంకా చెప్పాలంటే మీ అమ్మ కొంగు వెనక దక్కున్నారా ఎప్పుడైనా? పోనీ మీ కూతుర్ని ఎత్తుకొని గుండెకు హత్తుకున్నారా? ఒక్కసారి వాటిని అనుభవించి ఉంటే మీకు ప్రేమంటే ఏంటో తెలిసేది. ప్రేమంటే వయసులో పుట్టే ఆడా మగ మధ్య ఆకర్షణ కాదంకుల్. అదొక అనిర్వచనీయమైన భావం. బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం, తల్లి కోసం బిడ్డ చేసే పోరాటం, తోబుట్టువుల మధ్య కనిపించే అనురాగం, మొక్కలతోటి పశువులతోటి మనిషికి పెనవేసుకున్న బంధం అంకుల్. అటువంటిదే జాతి భేదం చూడని స్నేహితుల మధ్య సంబంధం అంటూ ప్రేమ గురించి వర్ణించాడు అభి. ఆమె సంతోషంగా ఉండాలని ఆరాటపడ్డానే కానీ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమ ఇద్దరికి సంబంధించిన విషయం, కానీ వివాహం 2 కుటుంబాలకు వారి ఆత్మీయతలకు సంబంధించిన విషయం కదా. అసలు ప్రేమంటే ఏంటో మీకు అనామికకు కూడా చెప్పాలనే నేను ఇంత దూరం వచ్చాను అని అభి చెప్పేసరికి నరేంద్ర అతని మాటలను నిర్ఘాంతపోయి వింటున్నాడు. అభిమన్యు మాటలకు పక్క గదిలో ఉన్న అనామిక మనసు చలించిపోయింది. తను ఇంతకాలం దేన్ని కోల్పోయిందో అర్థమైంది. తను అభిమన్యుకి దగ్గర కావడానికి కారణం కూడా తెలిసొచ్చింది. నా కోసం ఇంత చేసిన నిన్ను ఎలా వదులుకోను అభి అంటూ ఆమె మనసు బాధతో మూలిగింది. వాడిపోయిన నరేంద్ర ముఖం చూసిన అభి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదంకుల్, మీరు మీ కూతురికి ఏం లోపం చేశారో చెప్పడానికి ఇలా చేశాను. ప్రేమ వర్సెస్ డబ్బు అంటే మీరు డబ్బునే కోరుకుంటారు, ఎందుకంటే డబ్బుతో కొనలేనిది ఏదీ లేదనుకుంటారు. కానీ డబ్బుతో మనశ్శాంతిని కొనలేరంకుల్. దాన్ని అందించేది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను ఇప్పటికైనా మీ బిడ్డ అనామికకు అందించండి. అనామిక ప్రేమను మీరు అంగీకరించరని నాకు తెలుసు. అలాగని మీ కూతుర్ని మీకు దూరం చేసేంత నీచుణ్ణైతే కాదు నేను. పెద్దల అంగీకారంతో జరిగితేనే ఆ 3 ముళ్ల బంధానికి నిండుదనమని నమ్మేవాణ్ణి. ఎందుకంటే కన్నవారితో అనుబంధం ఆడపిల్లలకు కడదాకా ఉండాలంకుల్. ఎందుకంటే ఆ బంధం అంత పవిత్రమైనది. అనామికతో నా బంధం చాలా తక్కువ కాలం. మర్చిపోవడం అంత కష్టమేమీ కాదు. కానీ మీది కన్న మమకారం చాలా విలువైంది. ఇకనైనా మారండి అంకుల్. మీ ప్రేమలో తను నన్ను మర్చిపోయేలా చేయండి. ఆడపిల్లకు తండ్రి అంటే విపరీతమైన ప్రేమని అందరూ అంటారు. అది నిజమని రుజువు చేయండి మీరు. ఇలా మాట్లాడినందుకు క్షమించండి. ఒక స్నేహితుడిగా మీ కూతురికి నా వంతు బాధ్యతగా నేను చేయగల సాయం ఇంతే అంకుల్. మరి ఉంటాను అని లేచాడు అభిమన్యు. అభీ అంటూ ఏడుస్తూ పక్క గదిలో ఉన్న అనామిక పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుపోయింది. నరేంద్ర కళ్ళు వాళ్ళని అలా చూస్తూ వర్షిస్తున్నాయి. తను తన కూతురికి చేసిన లోటేమిటో అప్పుడు అర్థమైంది నరేంద్రకి. అభిమన్యు, నువ్వు వస్తే నిన్ను కించపరిచి పంపించేయాలని అనుకున్నాను. డబ్బులోనే సుఖం ఉందని
డబ్బున్నవాడికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని అందరిలా నేను ఆలోచించాను. నీ మాటలు విన్న తర్వాత తెలిసింది, ఒక ఆడపిల్లకు భర్త కావాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, అర్థం చేసుకోగల మనసు అని. అది నీ దగ్గర ఉంది. నా బిడ్డ ప్రేమను నువ్వు అంగీకరించాలి. మీ పెద్దల అంగీకారంతోనే మీ వివాహం జరగాలి. యువతలో ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉంటుందని నువ్వు నిరూపించావు. నువ్వు కూడా అనామికను ప్రేమించావని నాకు అర్థమైందిలే. నువ్వే గెలిచావు అభి. కాదు, మా అమ్మాయి ప్రేమను నువ్వే గెలిపించావు. ప్రేమ వర్సెస్ డబ్బులో ప్రేమదే విజయం అంటూ కూతురిని, కాబోయే అల్లుడిని దగ్గరకు తీసుకున్నాడు నరేంద్ర. అతనిలో మునుపటి అహం లేదు. అనామిక మనసుకు నచ్చింది చేసి ఇప్పటికైనా తండ్రిగా తన కర్తవ్యం నెరవేర్చాలనే తపన తప్ప.